సృష్టి అంతా కూడా శబ్దంలోంచే ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ఆ ఢమరుకం శబ్దం సృష్టికి ప్రతీక. సృష్టి అంటే ఏదో బోళ్ళంతమంది పుట్టేయడం కాదు. ఈ పుట్టిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉండాలి. వాళ్ళు తరించడానికో మార్గం ఉండాలి. ఆ మార్గం ఉండాలంటే పరమశివుడు మోగించినటువంటి ఢమరుకలోంచి మాహేశ్వర సూత్రములు వచ్చాయి. అందులోంచే వ్యాకరణం వచ్చింది, అందులోంచి సృష్టి వచ్చింది. వ్యాకరణమును ఆధారం చేసుకుని సమస్తమైన వాంగ్మయం వచ్చింది. వాంగ్మయము తరించడానికి కారణమైంది. ఆ వ్యాకరణ మంటపం శివాలయంలో ఉంటుంది, ఈ ఢమరుకం శివుడి చేతిలో ఉంటుంది. అంటే సమస్త వాంగ్మయము సృష్టి ఆయన చేతిలోంచి వచ్చాయి. ఇప్పుడు ఈ చేతిలోంచి సృష్టి రావడం ఢమరుకం, శబ్దం ఉత్పన్నం అవ్వడం. మరి పావు నిటారుగా నిలబడ్డం, పావు నిటారుగా నిలబడడం అనేటటువంటి దానికి అర్థం